ప్రైజ్ ద లార్డ్. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 25, 26 వచనాల్లో అక్కడ ఓవరాల్ 2 వర్సెస్లో కూడా ఓవరాల్ కంక్లూజన్ లేదంటే ఒక 2 పాయింట్స్ చాలా చక్కగా రాయబడింది. ఒకటి, టియర్ డౌన్ ఓల్డ్, పాతవన్నిటిని కూడా పడగొట్టండి లేకపోతే తీసివేయండి. అండ్ బిల్డ్ న్యూ, సో నూతనంగా కొత్త వాటిని నిర్మించండి, కొత్త వాటిని తయారు చేసుకోండి అన్నట్టుగా రాయబడింది. సో ఇది ఏంటి అనేది మనము చూస్తే ఆల్టర్ గురించి, బాల్ యొక్క ఆల్టర్ని పడగొట్టి మరి నీ దేవుడైన యెహోవా యొక్క బలిపీఠాన్ని కట్టించమని అక్కడ మనం చూస్తాం. అయితే దీన్ని ఈ కంక్లూజన్ ఏదైతే టియర్ డౌన్ ఓల్డ్ బిల్డ్ న్యూ అనేది ఉందో, లెట్ us అప్లై టు అవర్ సెల్ఫ్స్. యూజువల్లీ మనందరికీ మన ఇంట్లో చిన్న చిన్న ప్లాంట్స్ పెంచుకున్నప్పుడు లేకపోతే మనకు తెలిసి ఒక అవగాహన ఉంది ఏంటంటే, అంటిల్ అండ్ అన్లెస్ మనం వాటిని కట్ చేస్తే ఇంకా చక్కగా ఒక షేప్గా పెరుగుతుంది, ఇంకా కొత్త చిగుర్లు వస్తాయి, చక్కగా పెరుగుతుంది, నూతనమైనటువంటి ఆకులు లీవ్స్ వచ్చి ఇంకా అందంగా కనిపిస్తుంది అని మనము అనుకుంటాము, చేస్తాం. దెన్ ఇంకా అలాగే పండగలు వచ్చినప్పుడు లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు మన ఇంటిని కూడా మనం శుభ్రపరచుకుంటాం, సో దట్ కొత్తగా కనిపించాలి, గెస్ట్లకి ఇండ్లు చాలా చక్కగా కనిపించాలని. సో వై డోంట్ వి అప్లై దట్ ఫార్ములా టు అవర్ లైఫ్స్? మన జీవితానికి మనం ఎందుకు అప్లై చేసుకోకూడదు? మనం ఎందుకు మన పాత రోత జీవితాన్ని పగలగొట్టుకోకూడదు? ఈవెన్ మనం కూడా ఆ బాల్ ఆల్టర్స్ని ఎలా అయితే వాళ్ళు నిర్మించినారో అట్లాగే మనం కూడా అలాంటి ఒక గోడలను మనం కూడా కట్టుకుంటున్నాం. లైక్ అహం, లేకపోతే ప్రైడ్, డబ్బు, లేకపోతే ఇంకా ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొన్ని వాటిని మనం కూడా కట్టుకుంటున్నాం. సో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, అలాంటి వాటిని అన్నిటిని పడగొట్టండి, తీసివేయండి, నూతనంగా కట్టుకోండి మంచి జీవితాన్ని, క్రైస్ట్ లైక్నెస్, యేసుక్రీస్తు లాగా నూతన జీవితాన్ని కట్టుకోమని మాట్లాడుతున్నాడు. కాబట్టి కమ్, టియర్ డౌన్ ఓల్డ్ అండ్ న్యూ బిల్డ్, రిన్యూవల్ చేసుకోమని చెప్తున్నాడు దేవుడు. కొత్త వాటిని నీ జీవితంలో కట్టుకోమంటున్నాడు. అలా చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.